దిల్రుబ కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రెడ్డి అలియాస్ సిద్ధు అందరూ సాధారణంగా వాడే పదాలైన సారీ థ్యాంక్స్ అనే వాటికి ఎక్కువగా విలువిస్తాడు. వాటిని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడాడు. అసలు సారీ థ్యాంక్స్ అనేవి వాడిని సిద్ధు జీవితంలోకి మ్యాగీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఎలా మారింది, ఆ తర్వాత సిద్ధు జీవితంలోకి అంజలి ఎలా వస్తుంది, అంజలి సిద్ధు ప్రేమ కథలో విలన్ విక్కీ ద్వారా వచ్చే సమస్యలు ఏంటి, సిద్ధు లైఫ్ లోకి జోకర్ ఎంట్రీతో ఎలాంటి సమస్యలు వస్తాయి, అంజలి సిద్ధు ఎందుకు విడిపోతారు, చివరికి అంజలి సిద్ధు ఒకటి అవుతారా లేదా, అసలు సారీ థ్యాంక్స్ అనే పదాలని సిద్ధు ఎందుకు చెప్పాడు అన్నదే కథ. దిల్రూబ సినిమాకు సరైన కథ లేదనిపిస్తుంది. పాయింట్ వరకు బాగానే ఉన్నదాన్ని తెరపై ఆసక్తికరంగా అందరినీ ఆకట్టుకునేలా ఎంటర్టైన్ చేయలేదనిపిస్తుంది. అసలు ప్రేమ కథను 2.5 గంటలు చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా బలమైన సంఘర్షణ గానీ హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ గానీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఇందులో అలాంటి కథ గానీ సంఘర్షణ గానీ క్యారెక్టరైజేషన్ గానీ ఎక్కడ అనిపించదు. అర్జున్ రెడ్డి మూవీ కూడా ఒక లవ్ స్టోరీ, కానీ అక్కడ అర్జున్ రెడ్డి పాత్రకు జనాలు కనెక్ట్ అయ్యారు. అందుకే కేవలం లవ్ స్టోరీ అయినా కూడా జనాలు ఆదరించారు. ప్రతి సినిమాలో ప్రేమ కథ ఉంటుంది. ప్రేమ కథను మెయిన్ పాయింట్ గా తీసుకుని సినిమా చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లవ్ స్టోరీ అనగానే చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవడం, ఆ తర్వాత ప్రేమ మొదలవడం, ఆ తర్వాత కొంత ప్రయాణం సాగించడం, తర్వాత బ్రేకప్ చెప్పడం లాంటివి ఉంటాయి. ఈ లవ్ స్టోరీని ఎంత కొత్తగా చెప్పమన్న దానిపైన మూవీ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. దిల్రుబా విషయంలో ఎక్కడ కూడా కొత్తదనం కనిపించదు. ఎక్స్ అనే ఓ టాపిక్ ను పట్టుకుని ఈ పాయింట్ ను రాసుకున్నాడు. ఈ సినిమాలోని సీన్ల గురించి చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క సీన్ కూడా బతికి బట్టగట్టదు. ఎక్కడ ఒక్క చోట కూడా సరైన ఎమోషన్ పడినట్టుగా అనిపించదు. ఇలా ఈ చిత్రంలో ఎన్ని నెగిటివ్ పాయింట్లనే చెప్పుకోవచ్చు, కానీ పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో రుక్సా తిల్లన్ క్యారెక్టరైజేషన్ కొంతవరకు బాగుంటుంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఓ సీన్ లో మెప్పిస్తుంది. కష్టాలు రాకుండా చూసుకుంటావా అని అంటే ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలు మాత్రం ఎప్పుడు తోడుంటాను అని హీరో చెప్పే ఆ ఒక్క సీన్ కాస్త బాగుంటుంది. ఇంట్లో కూర్చున్నా కూడా టైం పాస్ కాకపోతే ఈ మూవీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.